మీ పేరు? బొబ్బిలి పులి. అసలు పేరు? బొబ్బిలి పులి. ఇదివరకు 2 సార్లు కోర్టులు హాజరైనప్పుడు మీ పేరు చక్రధర అన్నట్టు గుర్తు. ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చచ్చిపోయాడు. మనిషిగా చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. కారణం? ఈ సమాజంలో ఉన్న కుళ్ళును చూడలేక. మా అందరికి కనిపించిన కుళ్ళు ఒక్కరికే కనిపించిందా? మునికి కాలం పక్కన కాపురం చేసేవాళ్ళకి వాళ్ళను కూడా వాసన జీర్ణించుకుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వాసన భరించలేక పారిపోతారు. కొత్తగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి. ఇవన్నీ సమాజంలో లేదు కాబట్టి మీరు బొప్పులి ప్రిగా మారి మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ చంపేశారన్నమాట. ఇష్టం ఉన్నవాళ్ళని కాదు, దేశానికి నష్టం చేస్తున్నవాడు. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను పోనెక్కించారని నేను అనుకుంటున్నాను. చక్కెర ఫ్యాక్టరీ ఓనర్ రాజమాల గారిని చంపింది మీరేనా? అవును. సిమెంట్ ఫ్యాక్టరీ బాగుంది భీమరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ నాయుడిని తప్పింది నేను. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోస్తే వారి కృష్ణమూర్తిని తప్పింది కూడా నేను. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేశ్వరి తప్పింది కూడా నేనే. శిష్యుల తప్పడానికి మత్తు తెచ్చిన ఆ నర్సును తప్పింది నేనే. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన ఆ నర్సుని తప్పింది కూడా నేనే. వాడి బాబుని కూడా తప్పాలని ప్రయత్నించింది నేనే. దేశద్రోహి నా కర్మ తండ్రిని చూసుకుందని కూడా. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా? ఎన్నిసార్లు చెప్పమంటారు? ఇన్ని చేసి మీరు సాధించలేవు. మీరు సాధించలేని తెలియక చేశారా? ఆవేశంలో చేశారా? తెలిసి కావాలని చేశారా? తెలిసి కావాలని వాళ్ళని చంపాలని తీసుకువెళ్ళి నరికి చేయడం. పొప్పులుగా ముద్రపడిన మేజర్ చక్రధరాలపై ఉంటాయి ఈ హత్యలన్నీ. కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వారి ముందు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన పంతం నెక్కించుకోవడం కోసం గతంలో తన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్య చేశానని ఒప్పుకున్నాడు. యువరాజు ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముంచెత్తిన పొప్పుల పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాడు. మిస్టర్ చక్రధర్ని శిక్షించి న్యాయానికి న్యాయం చేకూర్చుకోలేదు. ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వగలరు? పై కోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉందా? ఉంది. పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్? శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే
ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కోర్టుకి తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్లే వాళ్ళ ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నిర్ణయంతో మర్చిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు. కానీ ఎందుకు చంపావా అని ఎందుకు అడగలేదు. అంటే కాగితాలేనా మీకు ఆధారం? జస్ట్ మీరు జడ్జి మర్చిపోయింది, ఇది న్యాయస్థానం అని మర్చిపోయింది. మనిషిగా చెప్తుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా వ్యక్తిగత జీవితాలు పడ్డాను తీసుకోడు. నేను విధించే శిక్షకు వారు వస్తారు. మీరు ఏంటి చెప్పండి. అదంతా కేవలం వ్యక్తిగతం. వ్యక్తిగతం. ఈ రోజు వ్యక్తిగతంగా కాక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరాన? ప్రతి వ్యక్తి తనకు కావలసిందేదో అది సాధించడం కోసం, తన స్వార్థం కోసం, తన హక్కును తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వం కడుతుంది. న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బులు కొనుక్కునే అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా పంచాను. తత్వాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంటారు. మీ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. సంపదాల గొడవలో పత్రాలు సర్విస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను. సాక్షులు ఎక్కడి నుంచి తేలిపడాలా? వచ్చిన సాక్షులు డబ్బు కమ్ముడింది. అలాగే రోడ్డు మీద మనుషుల మీద కారు పోతూ ఉండగా, కారు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళు దానికి ఉండే సాక్ష్యాలు. ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడున్నాడు వీడు తెలియదు. ఉన్నాయి కడుపు రాడు రాడు ఉన్న వస్తువుని నిలువు. కానీ